హే లాక్డౌన్ లో ఫ్యామ్ అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ముందుగా మీ అందరికి హ్యాపీ భోగి. సో మా భోగి కూడా చాలా చాలా బాగా అయింది. ఇప్పుడు ఏంటంటే ఆవిష్కి ఊహ రావడం వల్ల నాకు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మేము బెంగళూరు షిఫ్ట్ అయిపోయాం కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం ఒక సంక్రాంతి వెకేషన్ కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఆవిష్కి హాలిడేస్ పెట్టడం, స్కూల్లో హాలిడేస్ ఇవ్వడం, సో ఇవన్నీ కూడా చాలా క్యూట్ గా అనిపించింది. సో ఈ రోజు ఏంటంటే నేను భోగి వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నా. సో సంక్రాంతి అండ్ నెక్స్ట్ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఆ వీడియోస్ మీకు రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పెట్టుకోండి ఆన్ లో, సో దట్ నేను వీడియో పెట్టగానే ఇలా వీడియో మీకు వచ్చేస్తుంది. సో మార్నింగ్ ఎర్లీగానే లెగుద్దాం అనుకున్నాం, బట్ అలా ఇలా అనుకొని ఒక 5:30-6 కి మేము కిందకు వెళ్ళాము. సో కమ్యూనిటీలో ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా భోగి సెలబ్రేషన్స్ అనేవి చేశారు. సో ఈసారి భోగి సెలబ్రేషన్స్ లో కిందన రంగోలీ కాంపిటీషన్ కూడా పెట్టారు. అంటే ఎవ్రీ ఇయర్ పెడతారు, బట్ ఈసారి కొంచెం ఎక్కువగా పెట్టారు అనమాట. సో భోగి మంట దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఎప్పుడు ఆవిష్ పట్టుకొని వెళ్ళడం ఇవన్నీ జరగలేదు. ఈసారి మాత్రం వాడమట్టుకు వాడే వెళ్ళి పట్టుకొని వెళ్ళి భోగి మంటలో వేశాడు పిడకలైతే. అండ్ వాళ్ళ తాతగారితో వెళ్ళి పిడకలు కొనుక్కొని వచ్చాడు. సో ఈసారి మాత్రం నాకు చాలా చాలా పెద్ద అయిపోయాడు అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ మా డాడీతో బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు ఆవిష్. అసలు ఎంత హ్యాపీగా వాళ్ళిద్దరూ తిరుగుతున్నారు అంటే అది చూస్తుంటేనే చాలా ముచ్చటేస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది వాళ్ళిద్దరు బాండింగ్. మేబీ నాకు గర్ల్ ఉండుంటే అంత ఎంజాయ్ చేసి ఉండేవారు కాదేమో మా ఇంట్లో వాళ్ళు. బట్ బాయ్ కాబట్టి బయటికి వెళ్ళడం, షాపింగ్, రైతు బజార్ ఇవన్నీ కూడా డాడీతోని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. అటు డాడీతో ఇటు మామతో. సో ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అమ్మమ్మ కావాలి. సో మా భోగి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మేము ఫుల్ వీడియో అయితే చూడండి. తిరిగేసానండి, తిరిగేసాను. ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా భోగి మంట పక్కనేమో స్వీట్ పొంగల్ చేస్తారు, అలానే చేశారు. అండ్ ఈ ఇయర్ మాత్రం మిస్టరే భోగికి లేరు, ఆయనకి రావడం అవ్వలేదు, హాలిడేస్ లేవన్నమాట. ఇప్పుడు మేము కర్ణాటకలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళు అకార్డింగ్ గా ఏమి హాలిడేస్ ఇస్తారో దాని ప్రకారంగానే మేము ప్లాన్ చేసుకోవాలి. సో అందుకనే మిస్టరే రావడం అవ్వలేదు. నెక్స్ట్ డే వచ్చారు మిస్టరే, సంక్రాంతి రోజు. ఒక స్పెషల్ సర్ప్రైజ్ అండ్ వెల్కమ్ కూడా చేశాము. సో ఇన్స్టాగ్రామ్ లో చూసే ఉంటారు, చూడకపోతే చూడండి. అండ్ లేదు అనుకుంటే నెక్స్ట్ లాంగ్ వీడియో పెడతాను, అందులో అయితే క్లారిటీగా మొత్తం వీడియో అయితే తీసాను. సో ఇలా అయితే సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ నేను కొంచెం ఆవిష్తో బిజీగా ఉంటాను కాబట్టి నాకంత ఇన్వాల్వ్మెంట్ అవన్నీ అవ్వలేదు. బట్ ఈ ఇయర్ మాత్రం ఫుల్ గా కుకింగ్ గానీ, పిండి వంటలు, ఇంకా ఒక్కొక్కరు కాంపిటీషన్ లాగా మేము మా సిస్టర్స్ అలా కాంపిటీషన్ లాగా పిండి వంటలు అయితే చేసి ఆ రోజు గ్రూప్ లోని అప్లోడ్ చేసుకొని అలా చేసాం అన్నమాట. చాలా బాగా అనిపించింది. తొయ్యకూడదు పిల్లు, హాయ్ అని చెప్పు. కొంచెం సేపు కిడ్స్ తో ఆడుకున్నాడు, అసలు అల్లరి చేయలేదు ఆవిష్ అయితే మాత్రం. త్రీ టైమ్స్ అదే వెయ్యి, నీకు అదే చెప్తున్నా. 3 times. కొంచెం వెళ్తుంచాను.
వీడియో అమ్మ, ఫోటో కాదు. వెళ్ళరా పొన్న కొద్దిగా. ఏ కలర్ లో ఉందో చూపించు, ఏ కలర్ లో ఉందో చూపించు పండు. నాకైతే బ్రేక్ఫాస్ట్ బయట తినాలనిపించింది, అందుకనే డాడీకి అడిగితే డాడీ బయటకు వెళ్దాము ఓకే అని చెప్పారు. సో అక్కడ నుంచి మేము చట్నీస్కి వెళ్ళాము. చట్నీస్లో చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. చేసి ఇంకా ఎర్లీగా లేచాం కాబట్టి అసలు టైం పాస్ అవ్వలేదు. ఇంటికి వచ్చి ఆవిష్కి పడుకోబెట్టి మేము కూడా ఒక 1 hour మంచి స్లీప్ వేసాము. ఎర్లీగా లేచాము మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి అని. సో లేచిన తర్వాత లంచ్ అయితే మమ్మీ రెడీ చేసి పెట్టారు. లంచ్ అయితే ఫుల్గా తినేసాం. అక్కడ నుంచి పోల్మమ్మ గుడికి అయితే వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ వెళ్తాము అండ్ మాకు చాలా సెంటిమెంట్ కాబట్టి అక్కడికి వెళ్ళాము. అండ్ భోగి పళ్ళు వేస్తాం పండుకి. అవి వేయాలి నీకు. చక్కని భోగి పళ్ళా నీకు? అవునా, అక్కడ ఆ కాయిన్స్ అట్ట తెచ్చాడచ్చు. అవునా, అవి ఇంకా తే కన్నా. పళ్ళకి అంతా రెడీ చేస్తారు. సో భోగి పళ్ళు అయితే వేసాము. ఇంట్లో మట్టుగే ఎవరైతే ఉన్నామో వాళ్ళ మట్టుగే వేసాము, ఎవరికి పిలవలేదు ఈసారి. ఆవిష్ రెడీ, రండి రండి అందరు రండి. ఇటు వచ్చేయండి అందరు. పండుకి భోగి పళ్ళు కొడుకు ఉంచుకోవాలి. హారతి ఇచ్చాక భోగి పళ్ళు భోగి పళ్ళు వేసి నువ్వు పెట్టుకో, కంట్లో పడుతుంది. అంటే మీరు నిన్న చూడు ఆంటీ కూడా వేస్తున్నారు. చూడు చూడు ఎక్కువ బలం వచ్చేయాలని చెప్పండి ఆంటీ. చూడు బలం వస్తుంది ఎక్కువ పండుకి. ఇస్తాను అందరూ ఒక్కొక్క పిక్చర్ తీసుకోండి. ఆంటీ మీరు మమ్మీ పక్కకి వెళ్ళిపోండి, ఆంటీ మీరు ఇటు వచ్చి. ఇవన్నీ ఆంటీయే తీసుకెళ్ళి పిల్లలకి ఇచ్చేస్తాను. మరి పిల్లలు ఎవరు లేరు, ఆంటీ మీరే పట్టుకెళ్ళి పిల్లలకి ఇచ్చారు. చూడు చూడు నీకు ఎలాగేస్తాను తెలుసా? మా పండుగకి బలం వచ్చేయాలి. భోగి పళ్ళు ఆంటీ వేస్తారు ఇప్పుడు. అమ్మమ్మ తాతగారు కలిపి వేసియండి మీరిద్దరు. డాడీ ఇది ఇది డాడీ. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. పండు కిస్సుమా కిస్ ఇచ్చి హ్యాపీ భోగి కిస్ ఇచ్చివా నాకు. చిన్నాడు పట్టుకోండి అన్న పట్టుకోండి. నువ్వు పట్టుకోకూడదు ఆవేష్, తీసి ఎచ్చ వస్తుంది. నువ్వు తీసి ఇంకా ఆవేష్ నీ చేయి తీసి ఎచ్చ వస్తుంది. చెప్పకూడదు పైకి వచ్చేసి పైకి అందుకే.
వాడికి ఇష్టం. దూరం నుంచి పెట్టుకోవాలి. నేను పెడతాను కదా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ కన్నా. మామ పెట్టండి మామ. అమ్మ నువ్వు పెట్టమ్మా. హ్యాపీ భోగి పండమ్మా. హ్యాపీ భోగి. హ్యాపీ భోగి కన్నా. గాడ్ బ్లెస్ యూ. చుట్టూ పండు చిన్న. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. మామ కిస్ ఇచ్చి అందరు మంచిగా రెడీ అయినప్పుడు అలా బయటకు వెళ్ళాలనిపిస్తుంది కదా. సో ఈవినింగ్ అలా బయటకు వెళ్ళాము. భోగిపల్లి అయిపోయిన తర్వాత జస్ట్ ఒక రౌండ్ వేసి అలా తిరిగేసి బీచ్ చూసి వద్దామని సో స్టార్ట్ అయిపోయామన్నమాట. హ్యాపీ భోగి ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్. అలాగే నేను చెప్తాను బ్లాగర్స్. అమ్మ నేను సారీ తాడు ఉంటుంది కదా, తాడు ఇలా పట్టుకున్నాం అనుకో, పైకి ఎగిరిందనుకో చెయ్యాలి. తిను కన్నా, మురి తిను. అమ్మ పట్టుకోవాలి. అది ఏ కలర్? ఏ కలర్ కావాలి? ఆరెంజ్ కలరా? షాపింగ్ చేయనా? తీసుకోదా. పదా నాకు ఆదర్శ్కి చిన్నప్పుడు ఇలాంటివి ఏం కొనలేదు, కానీ ఇప్పుడు ఆవిష్ అడిగితే మాత్రం ఏది నచ్చితే అది కొంటున్నారు మా డాడీ అయితే. అవన్నీ చూస్తుంటే అబ్బా మాకు కూడా అలా కొనాల్సిందే అని అనిపించింది. సో ఇలా అయింది మా భోగి అయితే మాత్రం. ఇంక ఇంటికి వచ్చి ఫ్రెషన్ అప్ అయిపోయి ఇంకా పడుకోబెట్టాను ఆవిష్కి. ఎర్లీగా లేచాడు, మధ్యాహ్నం పడుకోలేదు. సో ఇదంతా ప్రాసెస్ వల్ల. సో మా భోగి ఫెస్టివల్ మీకు నచ్చింది కదా, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యాజ్ ఆల్వేస్. అండ్ మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే నేను వ్లాగ్స్లో పెట్టకపోయినవి నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పెడతాను. అండ్ మా మమ్మీ డాడీకి నేను ఇచ్చిన సర్ప్రైజ్ వీడియో మీరు అందరూ చూసే ఉంటారు. చూడలేదంటే ఒకసారి చూడండి, అది కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో అలా అన్నమాట. సో మీరు మా వీడియోస్ చూస్తున్నప్పుడే మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. సో మాకు మా లైఫ్లో ఇంపార్టెంట్ అయినవి మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది, అందుకనే వీడియోస్ పెడుతుంటాము. అండ్ మాకు కూడా మెమరీస్ ఉంటున్నట్టు ఉంటాయి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ విషెస్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.